పరిగణనలో తీసుకుని నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ కూడా కాంటాక్ట్ చేస్తుందండి ఇయర్లీ ఒకసారి స్పోర్ట్కి సంబంధించి వాళ్ళకి కండక్ట్ చేస్తారు ఉండదు, కానీ ఆడుకోవడానికి సరైన విధానాలు ఎక్కడ ఉండవు. ఈ రైఫిల్ షూటింగ్ అనేది ఎక్కడా లేదు మన ఆంధ్ర స్టేట్లో. మాకు ఉంది రైఫిల్ షూటింగ్. అందుకని వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ఈ గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి ఆడించే గేమ్స్లో రైఫిల్ షూటింగ్కి మాత్రం ముందు వచ్చేస్తారు. సార్ మేము పలానా రోజుకి కొంచెం రైఫిల్ షూటింగ్ మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పి లాస్ట్ ఇయర్ వచ్చారు, అంత ముందు సంవత్సరం కూడా వచ్చారు. అలాగా మన ప్రైవేట్ స్కూల్లో మనం చేయించినంతగా గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చేయించలేదు. ఎందుకంటే నిజంగా గవర్నమెంట్ స్కూల్స్లో అన్నీ బాగా చెప్పి స్పోర్ట్స్ బాగుండి అన్నీ చేస్తే హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తానండి. ఎందుకంటే మన బొర్లే కానీ మన కూరెడ్ల కిరణ్ కానీ లేకపోతే నాగరత్న గారు కానీ వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ టైప్. మనం ఏదైనా చెప్తే వాళ్ళ కాదంలో వాళ్ళు ఏదైనా చెప్తే మనకు ఆ టైప్లో ఉంటుంది. కాబట్టి ఈవేళ ఇక్కడ మాకు హోస్ట్ చేయడానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ, అలా ఇక్కడ వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అలాగే ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్ కానీ ఏంటంటే ఉంటే క్షమించమని కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అపుస్మా యొక్క జిల్లా జనరల్ బాడీ సమావేశం రాజమండ్రి ఇంటర్నేషనల్ స్కూల్ యొక్క ఆవరణలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిల్లాలో ఉన్నటువంటి సెక్రటరీ, కరస్పాండెంట్లు, మేనేజ్మెంట్ మెంబర్స్ కూడా అందరూ కూడా హాజరవడం జరిగింది. సాధారణంగా ఏదైనా మీటింగ్ అంటే లెస్ దెన్ 50% హాజరయ్యి ఈ రోజుల్లో 90% సెక్రటరీ, కరస్పాండెంట్, మేనేజ్మెంట్ సభ్యులు ఇవాళ అందరూ కూడా ఇక్కడ హాజరయ్యారు. ఇక్కడ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. మన పూరెడ్ల కళ్యాణ్ రెడ్డి గారిని అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నటువంటి జనరల్ బాడీ సమావేశంలో ఏకాగ్రంగా ఎన్నుకున్నారు. అలాగే మిగతా కార్యవర్గాన్ని కూడా అన్ని మండలాలకే ప్రాధాన్యత ఇస్తూ, అన్ని అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి ప్రాధాన్యత ఇస్తూ కొత్త కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగింది. మరి వీళ్ళందరూ కూడా ఈ జిల్లాలో అపుస్మా తరఫున మంచి మంచి కార్యక్రమాలు చేసి అపుస్మాకి రాష్ట్ర స్థాయిలో తూర్పుగోదావరి జిల్లా అంటే చాలా